ప్లీజ్. భయ్యా ఇది చీటింగ్ భయ్యా. నా ఫోటో తీసుకున్నారు, మార్ఫింగ్ చేసి వాడు ఫోటో పెడితే నేను ఎట్లా ఒప్పుకుంటా? వాళ్ళకి కళకి నిజానికి తేడా తెలిసిపోయిందిరా. మనం ఏం చెప్పక్కర్లేదు ఇంకా. ఫెవికాల్ చాలా దృఢంగా పనిచేస్తుంది. వాడు ఎక్కడెక్కడ రాసుకున్నాడు ఫెవికాల్ ని. కూర్చో. ఇంకా నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నాడు. వాళ్ళిద్దరు నిప్పులంటే వాళ్ళు, మీరు నిప్పులంటే వాళ్ళు. అదే దీన్ని బట్టి అర్థమైంది ఏంట్రా, ఎప్పుడైనా సరే అమ్మాయిని చూడండి బాగుంటుంది, టచ్ చేయాలని చేయకు, కాలిపోతారు. అక్క చెల్లెలు ఇద్దరు భలే కాంప్రమైజ్ అయ్యారు. అది నిజంగానే కల భయ్యా. మనకు ఒక్క అమ్మాయి దొరకడమే గొప్ప, ఇద్దరు అమ్మాయిలు అంట. నేను ఈ చాక్లెట్ ఎందుకు ఇస్తున్నాను తెలుసా? నిన్ను నువ్వు గుర్తించావురా. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునేవాడే మగాడు. అబ్బాయి రిచ్ అయితేనే వాడి వెనక హచ్చు కుక్కల్లా తిరుగుతాం. ఇది వాళ్ళ బుద్ధి. ఇది నిజమే, ఇది కళ కాదురా, ఇదే నిజం. అది ఒక కళలో చెప్పిన నిజంరా. అమ్మాయిలని లవ్ లో పడేయడం ఎంత కష్టమో వదిలించుకోవడం అంతకంటే కష్టం. మళ్ళేసింది. కానీ మీరు ఈ నిజాన్ని ఇంత భయంగా చెప్తారని నేను ఎప్పుడు కలగలేదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చూడబ్బా సిద్ధప్ప, అది బ్రష్ చేసుకుంటుంది. ఓ సారీ. ఓపెనింగ్ లోనే ఒప్పించావురా. నేను ఆ అమ్మాయి డైరెక్ట్ కన్ఫ్యూజ్ చేస్తా. చూడప్ప సిద్ధప్ప, అది బ్రష్ చేసుకుంటుంది, ఈ అమ్మాయి బ్రష్ చేసుకోదు. ఆ అమ్మాయికి 4 కాళ్ళు 2 చెవులు ఉన్నాయి, ఈ అమ్మాయికి 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి. సేమ్ కాళ్ళ టైపే, మిగతాదంతా సేమ్ టు సేమ్. మనం ఏం చెప్పినా దానికి అర్థం చేసుకున్నా రిప్లై ఇవ్వదు. గాడిద కంటే గుర్రం బాగుంది. వాళ్ళతోటి కూర్చొని వాళ్ళ జీవితాలు నాశనం చేద్దామని డిసైడ్ అయ్యావు కదా. ఆడగుర్రం మగగుర్రం సెల్ఫీలా ఉంది. అయ్యో. ఇంకా ఈ సెల్ఫీల ట్రెండ్ ఎంత అయిపోయిందంటే జంతువులు కూడా మంచిగా దిగుతున్నాయి 2 ఒకటేసారి. నువ్వు వేసిన కమెంట్ బాగుంది. నీకు నేను చాక్లెట్ ఇవ్వాలా లేదా అని వాళ్ళని అడిగి డిసైడ్ చేద్దాం. ఇవ్వచ్చా? ఇంకా గట్టిగా ఇవ్వద్దంటారు. ఓకే, ఆడవాళ్ళ మాటలు మనం ఎప్పుడు విన్నాం గనక మనం ఎప్పుడు వినే ప్రసక్తి లేదు. వాళ్ళు వద్దన్నారు కాబట్టి ఇస్తా. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. నిప్పుతో పెట్టుకుంటే మండిపోతావు, నాతో పెట్టుకుంటే మునిగిపోతావు. హే మహేష్మతి, కూర్చో. వాళ్ళ ఆవిడ నీళ్ళు వేసుకుని భయ్యా. ఎంతసేపు అదే తాటి కానీ ఈ తాటికి రావు నువ్వు. తెల్లారైంది ఎంతసేపు అనుకుంటారా? లే, ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు? అంటే మగాడు పడుకోవడం కూడా మీకు ఇష్టం లేదా తల్లి? ఇంట్లో పని చేయాలి కదా. చిక్కులేదు, మీరెందుకున్నారు? ట్రెండ్ చేంజ్ అయింది. ఏవండి, గుడికెళ్ళి వచ్చాను, తీర్థం తీసుకోండి. బేసిక్ గా ఆ అమ్మాయి చెప్పిన కంటెంట్ కి నేను కనెక్ట్ అవ్వకపోయినా ఆ అమ్మాయి చెప్పిన స్టైల్ కి నేను కనెక్ట్ అయ్యా. స్నానానికి నీళ్లు పెట్టమంటే ఏకంగా స్నానమే చేపిస్తాం, అంత మంచోళ్ళం మేము. నోరు తెరిస్తే అబద్ధాలు మీకు మడిపోను. రాత్రి నేను తాగాను, అందుకే మమ్మీ నీళ్ళు వస్తుంది లేమని. పో ఇంటికి పో, చచ్చేవేను. కన్ఫర్మ్ గా మీ పేరెంట్స్ చూస్తున్నారు ఇది లైవ్. ఆమె జనరల్ గా బట్టలు ఉతుకుతుంది, జరేమైనా ఎక్స్ట్రా చేసే మనుషులను. బీర్ పోసినా బాగుండు, పొద్దుగా నీళ్ళు పోసింది. చెడిపోయారు భయ అమ్మాయిలు మొత్తం. చూసారా, ఇండైరెక్ట్ గా చెప్పిన అమ్మాయికి బీర్ తాగాలందని. నెక్స్ట్ ఫోటోరా.
పెళ్లి చూడాలనుకోకు తప్పులేదు, శోభనం చూడాలనుకోకు చచ్చిపోతావు. పెళ్లి చూడాలనుకో తప్పు లేదా, శోభనం చూడాలంటే చచ్చిపోతారా? అది వెళ్ళి వాడి మీద పడ్డా వాడికే రిస్క్, వాడు వెళ్ళి దాని మీద పడ్డా వాడికే రిస్క్, తొక్కి పడేస్తది. అమ్మో ఈ అమ్మాయి చాక్లెట్ దొబ్బేసింది. అది పక్కనుంటే పరువు పోద్ది, మీద పడితే ప్రాణం పోద్ది. ఇస్తానా ఇవ్వనా చెప్పండి? మీరు లాజిక్ తెలిసి కూడా నువ్వు అంటున్నారంటే నేను ఇవ్వననే అర్థం, కానీ నేను ఇస్తా. అరే తీసుకోరా. ఊరామకు చాలా ఇచ్చింది కానీ ఏం తిరిగి ఇవ్వలే, అందుకే అలా బలిసింది. ఊరు ఆమెకి ఇవ్వలేదురా, ఊళ్ళో వాళ్ళు ఆమెకి ఇచ్చారు. ఆమె తిరిగి ఈ జన్మ కాదు ఏ జన్మకి ఇవ్వలేదు అది. ఇప్పుడు రండ్రా చూసుకుందాం, నా పిల్లం పక్కనది. వాళ్ళలాగానే ఉన్నారు నువ్వు కూడా, కాకపోతే వాడు రెడ్ కలర్ షర్ట్ వేసాడు, నువ్వు ఆ కలర్ షర్ట్ వేసాడు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. తాగింది ఎక్కితే అట్లనే ఎక్కుతారు భయ. అమ్మాయిలు కాలేజ్ జారి పడితే ప్రెగ్నెంట్ అవుతారు, ఇలా పడితే పేషెంట్ అవుతారు. అడ్డదారిలో ఆడవాళ్ళు పైకి వస్తే ఎట్లా ఇది ఉంటా అనుకున్నా భయ, కానీ ఇట్లుంటాదని ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. ఎమోషన్ నాకు అర్థమైపోయింది భయ. నేను అర్థం చేసుకున్నాను, ట్రై చేస్తున్నాను రా. వాడు ఏదో చెప్పాడు. ఇప్పుడు వాడు ఏమంటుండంటే అడ్డదారిలో ఆడవాళ్ళు పైకి వస్తే ఎట్లుంటదో అంటే ఏమో అనుకున్నా, ఇట్లుంటదని తెలియదు అంటుండు. ఓ వాడు రాజకీయ నాయకుడు అవ్వాలంటే నువ్వు పక్కన ఉండాలి అన్న దోస్ భయ. ఫ్రెండ్ అవసరం లేదురా. అబ్బా ఇది మాత్రం తెలిసి అవసరమైన తప్పితే కుదా. ఎలాగైనా ఎక్కేస్తా తొక్కేస్తా అంటే తొక్కి పట్టి నార తీస్తా. కింద పడితే జాయింట్లు జారిపోతాయి, ఫిలమెంట్లు రాలిపోతాయి. చంటి పడిపోతున్నా, కాపాడవా ప్లీజ్. మిమ్మల్ని 100% మస్కా భయ. మామూలు మస్కా కాదు, మస్కా చెస్కా. చంటి వచ్చి నిన్ను కాపాడతాడు అనుకోవడమే నీ కళ. నా కోసం రాలేడా చంటి? అరే దయచేసి కొట్టుకోకండి, నీకు చాక్లెట్ కదా కావాలి. మధ్యలోకి వెళ్ళి చంటి వస్తారంట, అందుకని వెల్కమ్ చెప్తారు. ఆబ్వియస్లీ కరెక్ట్. నీకు కూడా ఇస్తారా చాక్లెట్? ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. మద్యం ఆరోగ్యానికి హానికరం, మాతో పెట్టుకోవడం ప్రమాదకరం. నిజం చెప్పే ఆడపిల్లలన్నా అబద్ధాలాడే మగాడన్నా నాకు చాలా కోపం వస్తుంది. వీళ్ళు ఎప్పటి నుంచో గ్లాసును చూసి నేల నాకు ఇచ్చే రకం. భయ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు, మళ్ళీ అమ్మాయిలను మర్చిపోతారు ఏందా? వచ్చినాడు హల్చల్ వచ్చినాడు అన్నయ్య సూపే పన్నీరు, అన్నయ్య మాటే అన్నయ్య మనసే బంగారు. నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ రా, గవర్నమెంట్ కనువిప్పు. సెన్సర్లు కూడా వేసుకుంటారు ఈ పాయింట్. యు ఆర్ ఎ గుడ్ సెన్సరిస్ట్. ఓకే సో మొత్తానికి రౌండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి, కానీ నా దగ్గర ఇంకా 3 చాక్లెట్ డైరీ సిల్క్ మిల్క్ మిగిలిపోయినాయి కాబట్టి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి బీభత్సమైన పర్ఫార్మెన్స్ చేశారనుకో వాళ్ళకి ఒకటి ఇస్తా. నువ్వు డైలాగ్ చెప్పు ఫస్ట్. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరి వరకు వెంటాడి వేధించి ముప్పు తుప్పలు పెట్టి మీ ధర్మసూత్రములు సైతం మంట కలిపి తన పతి ప్రాణములు దక్కించుకున్న నారిమణి సావిత్రిదే జాతి భక్తితో సాక్షాత్తు పరమశివుని ప్రత్యక్షం గాంచి ప్రాణహరులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయునిదే జాతి నవజాతి. నీచమన్న మా జాతి మూల ఉన్న ఏడాది ప్రవేశాలట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ వాయలన చేయట. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదముడు అన్న కుంచభావాన్ని కూకడు వేలతో సహా పెకిలించి వేసేదా. మొక్కలు పొందే ముక్కడు దేవతలు మనగడించే పంచభూతం శాతం
జవాన్నరుడా నేర్చించదా సంతోషం అధిష్ఠించదా స్వర్ణ మణిమే రత్న కసదాలంకృతమైన సభా మండపమున అగణిత సేవ దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరీక్షణాలు ఏమైనా ఈ పెంకిలమైన కుల మత జాతకు సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళించదా ఈ డైలాగ్ విని రంభా ఊరేసి మెనగా కదిలిచ్చే నువ్వు పాట పాడతావా? ఏ ఈ అమ్మాయి పాట పాడుతుందంట, రెడీరా? పాడేనా? ఏమన్నావో ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే ఒక వెన్నెల్లో నా పూసే, చిన్నెల్లో నా తీసే ఒక భాషే చేసే, గుచ్చే చూపుల్లోనా అరవిచ్చే నవ్వుల్లోనా, నచ్చే వేళల్లోనా మరుమల్లెల వాన, ఓ దేహమయ్యో ప్రాణమయ్యో బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే, ఓ దేహమయ్యో ప్రాణమయ్యో బంధమై ఉందాములే. అమ్మాయి సోలో సాంగ్ అసలు సోలో సాంగ్ అంటే చెయ్యి. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులు ఏరుకుంటే, పూటుగాడి తోటకాడ సన్ను గ్లాసులు ఎట్టుకుంటే, జాతిరేవు కట్టుకాడ కొత్త జబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే, రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళమంటే, చీర కట్టునేమో నేను ఇట్ట సట్టుకుంటే, సిగ్గారు కుంటు మెట్టి పెట్టబొట్ట పెట్టుకుంటే, అద్దోళ్ళు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను కొట్టుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. అరే ఈ అమ్మాయి బాగా డాన్స్ చేసిందా లేదా అనేది మీ చప్పట్లతో చెప్పండి రా.